న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 2024 సాధారణ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో 2,13,396 మంది ఓటర్లు ఉండగా ఇప్పటికీ 12,464 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు 5.84% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్ తెలియజేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఓటు వేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ 2024 సాధారణ ఎన్నికలలో యువతకు ఎక్కువ ఓట్లు ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో ఓట్లు వేసేందుకు యువత సిద్ధపడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలను, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 205 పోలింగ్ కేంద్రాలు ఉండగా 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,13,396 మంది ఓటర్లు ఉండగా నిడదవోలు అర్బన్ రూరల్లో 91 పోలింగ్ కేంద్రాలు, ఉండ్రాజవరంలో 58 పోలింగ్ కేంద్రాలు, పెరవలి మండలంలో 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు జరగబోయే పోలింగ్ కేంద్రాలలో పీఓలు 223 మంది, ఏపీఓలు 228 మంది, ఓపీఓలు 874 మంది, మైక్రో పరిశీలకులు 205 మంది, పోలీసులు 560 మంది, స్పెషల్ బెటాలియన్ 50 మంది ఈ 2024 సాధారణ ఎన్నికల్లో తమ విధులను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్ తెలియజేశారు. ప్రస్తుతానికి నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏం తగ్గాకి ఒకటి ఎంట్లో నుంచున్నాం, ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడుతూ కావాలి. అక్కడే కంట్రోల్ చేసేయండి అమ్మా, అక్కడ ఒక్కొక్కరే పంపించండి. అదే ఎక్కడ నాదం చేయడం
మా మీరంతా ఎవరు తల్లి masalah